హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షేడింగ్ కేక్ ఎలా చేద్దామో చూద్దాము. ఓకేనా. నేను షేడ్ కేక్ చేయడానికి అని చెప్పేసి నేను బ్లూ కలరు ఇంకా పింక్ కలర్ తీసుకున్నాను. ఓకే. కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాంట్లో 2 డ్రాప్స్ పింక్ కలర్ వేసుకున్నాను. తర్వాత 2 డ్రాప్స్ బ్లూ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని నింపుకుంటున్నాం. ఓకే. సో మనం కింద లేయర్స్లోని 2 లైన్స్ వచ్చేసి బ్లూ కలర్ వేసుకుందాం అనుకుంటున్నాము. పైన వచ్చేసి పింక్ కలర్ వేసుకుందాం అనుకుంటున్నాము. మనం ఏ కలర్స్ వేయాలనుకుంటే నేను 2 కలర్స్ వేస్తున్నాను. అలా మనం 3-4 కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పింక్, బ్లూ, రెడ్, ఎల్లో అలా వేసుకోవాలనుకుంటే కనుక 1 by 1 ఎన్ని లైన్స్ కింద వేసుకోవాలనుకుంటే అన్ని లైన్స్ వేసుకోవచ్చు. సో బ్లూ కలర్ నేను ఇక్కడ వరకు వేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ పింక్ కలరు, నేను టోటల్గా పై వరకు కూడా నేను పింక్ కలర్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మనం ఇక్కడ వేరే కలర్ కూడా ఇక్కడ నుంచి వేరే 3వ కలర్ కూడా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే. సో విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నప్పుడు మాత్రం ఒకసారి మిక్స్ చేసి అప్పుడు పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, దీన్ని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఈ పైపింగ్ బ్యాగ్లో కూడా వేసుకొని ఇలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలాంటి పల్లెట్ నైఫ్ తీసుకొని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తీసుకున్నప్పుడు మనం మొత్తం అంతా ఇలా తీసుకోవాలి. ఈ పెల్లెట్ నైఫ్ని క్లీన్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా పెల్లెట్ నైఫ్తో ఇలా షేప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సైడ్ నుంచి పెల్లెట్ నైఫ్తో చేసిన తర్వాత పైన ఎక్స్ట్రాస్ వస్తాయి కదా, ఈ ఎక్స్ట్రాస్ని ఇలా తీసుకుంటే కనుక షేప్ బాగా వస్తుంది. ఇది జిగ్జాగ్స్ పేపరు, దీంతో సైడ్ని ఇలా చేస్తే కనుక లుకింగ్ బాగుంటుంది. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ పైన ఈ ఎక్స్ట్రాస్ని ఇలా తీసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం వేరే వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. ఇక్కడ కొంచెం షేప్ అవుట్ అయింది, కొంచెం ఇక్కడ